హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ బిఎస్ కుమార్. నిన్న జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ అనంతరం ఈ మ్యాచ్ ఎవరికి ఆనందాన్ని పంచింది, ఎవరికి విషాదాన్ని పంచింది అని చూసుకుంటే, ఈ మ్యాచ్ వల్ల ఎక్కువ ప్రయోజనం కలిగింది అయితే మన ఇండియన్ కోచ్ అయిన గంభీర్, నెక్స్ట్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి. అసలు గంభీర్ గురించి చూసుకుంటే ఈయన హెడ్ కోచ్ పదవి చేపట్టిన తర్వాత శ్రీలంకతో సిరీస్ జరిగింది, అది ఓటమి పాలైంది. నెక్స్ట్ అసలైంది అప్పటి వరకు మన స్వదేశంలోనే ఎదురులేని విజయాలు సాధిస్తూ వచ్చాం మన టీమిండియా అనేది. అసలు సిరీస్ కోల్పోకుండానే దాదాపు 12 ఏళ్ళు దాటిపోయింది అనమాట. ఇలాంటి టైంలో న్యూజిలాండ్తో మనకి సిరీస్ జరిగి వైట్ వాష్ అయిపోయాం కంప్లీట్గా, చిత్తుగా ఓడిపోయాం అనమాట. దీని అనంతరం గంభీర్ కోచింగ్ మీద విపరీతమైన విమర్శలు వచ్చినాయి. తర్వాత నెక్స్ట్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోని కూడా ఆస్ట్రేలియాతోనే చిత్తుగా ఓడిపోయాం. దీంతో ఇంకా ఈ విమర్శలు అనేవి పతాక స్థాయికి వెళ్ళిపోయినాయి. అంటే ఈయనకి కోచింగ్ అర్హుడు కాదు, నెక్స్ట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళిద్దరూ ఏజ్ బార్ అయిపోయింది, ఇంక వీళ్ళు టీంకి బరువు, వీళ్ళ వల్ల కొత్త వాళ్ళకి అవకాశాలు రావట్లేదు అని చెప్పేసి వీళ్ళు ముగ్గురిపై తీవ్ర విమర్శలు వచ్చినాయి. అయితే ఈ విమర్శలు ఇంకెలా కంటిన్యూ అవుతున్నాయి. నెక్స్ట్ ఇంగ్లాండ్తో సిరీస్ జరిగింది మనకి. ఆ ఇంగ్లాండ్తో సిరీస్లోని మంచి విజయాలు సాధించాం. సిరీస్ ఆల్మోస్ట్ వాళ్ళనే మనం క్లీన్ స్వీప్ చేసాం అనమాట, T20లు, వన్డేస్. అయితే ఇది ఇలాగా అయిన తర్వాత కొంత మన వాళ్ళు ఫామ్లోకి వచ్చారు, పర్వాలేదు అనుకున్న టైంలోనే అప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ జరిగిందనమాట. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ జరిగిన తర్వాత అంటే వీళ్ళ ఫేట్ అనేది కంప్లీట్గా మారింది. ఎందుకంటే అప్పటి వరకు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న వాళ్ళు ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా కొద్దిగా అనుమానాలు, అంటే మనం ఫైనల్కి వెళ్తామా, కప్పు గెలుస్తాం అనేది అప్పటికి డౌట్గానే ఉంది. అయితే అలాంటి టైంలోనే ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా సెమీస్కి రావడం, సెమీస్లోనే ఆస్ట్రేలియాని చిత్తుగా ఓడించడం, ఆ తర్వాత ఫైనల్కి వచ్చినప్పుడు న్యూజిలాండ్ మీద కూడా ఒక డౌట్ మనకి. ఎందుకంటే కీలకమైన మ్యాచ్ల్లోనే న్యూజిలాండ్ మనల్ని ఇలాంటి టైంలో చాలాసార్లు మట్టి కనిపించింది, అది కూడా డౌటే. అలాంటి టైంలోనే నిన్న అద్భుతమైన విజయం సాధించి ఛాంపియన్స్ ట్రోఫీని అందుకున్నారు. ఈ విజయంతోనే అప్పటి వరకు చాలా నిరాశగా ఉన్న, అంటే ఈ మధ్యకాలంలో చూడండి గంభీర్ ఎప్పుడు కూడా మనం చూస్తే అంటే చాలా గంభీరంగా ఉండేవాడు, పేరుకి తగ్గట్టుగానే. కనీసం అంటే ఒక ముఖంలో ఒక నవ్వు కానీ, ఆనందం కానీ లేకుండా కనిపించేవాడు. అంతలో కోహ్లీ, రోహిత్ మీద కూడా విపరీతమైన విమర్శలు, వీళ్ళు ఎందుకురా బాబు అని అనుకునేవారు అనమాట. అలాంటి టైంలో ఈ ఒక్క విజయం అనేది గంభీర్కి, కోహ్లీకి, రోహిత్కి కూడా మంచి విజయాన్ని అందించి వీళ్ళ మీద ఉన్న విమర్శలన్నిటికీ చెక్ పెట్టినట్టు అయిందనమాట. నిన్న మ్యాచ్ అనంతరం చూడండి, గంభీర్ మాత్రం చాలా ఉల్లాసంగా అనిపించాడు. ఫస్ట్ టైం అనుకుంటాను కోచ్ పదవి చేపట్టిన తర్వాత ఆయన ముఖంలో చిరునవ్వు కనిపించడం. చాలా వరకు కెమెరాలు కూడా ఆయన ఫోకస్ చేశాయి, అంటే హ్యాపీనెస్ మూమెంట్ అనేది క్యాప్చర్ చేశాయి అనమాట. అనంతరం రోహిత్, కోహ్లీ అయితే ఇంకా చెప్పనవసరం లేదు, ఇంకా వాళ్ళ ఆనందానికి అవధులే లేవు. అప్పటి వరకు రిటైర్మెంట్ అన్న వాళ్ళందరూ నోర్లు మూతలు పడిపోయాయి అనమాట. నిజంగా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు కోహ్లీ కానీ, రోహిత్ కానీ. కోహ్లీ ఆ సెంచరీ చేయకుండా ఉండున్న, తర్వాత సెమీస్లోనే ఒక 84 రన్స్ కొట్టకుండా ఉండున్న మనం ఫైనల్కి వచ్చే వాళ్ళకి కాదేమో. అదే రోహిత్ అత్యంత విలువైన ఇన్నింగ్స్. నిజంగా ఆయన చేసిన 72 పరుగులు అనేవి వాల్యుబుల్ ఇన్నింగ్స్. ఆ ఇన్నింగ్స్ మొత్తం చూసుకుంటే రోహిత్ శర్మ అనే ఇన్నింగ్స్ని తీసి చూస్తే అసలు మనం గెలిచేవాళ్ళమా, అస్సలు ఇట్టి పరిస్థితుల్లో జరిగేది కాదు. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు ఇద్దరు కలిసి. అంటే సీనియర్ల యొక్క వాల్యూ అనేది ఈ మ్యాచ్లో చూపించారు. వీళ్ళ యొక్క విలువ అనేది కూడా అందరికీ తెలిసి వచ్చింది. నిజంగా వీళ్ళు అనేది టీంకి భారం కాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా, అదొక ఎసెట్ టైప్. వీళ్ళ వల్ల స్టేడియంలన్నీ నిండడమైనా, అంటే చాలామంది ఇంట్రెస్టింగ్గా టీవీస్ ఆన్ చేసుకొని క్రికెట్ మ్యాచ్లు చూడడం అన్నా సరే చాలా వరకు రోహిత్ శర్మ ప్లస్ కోహ్లీ వల్లే. అందువల్ల నిన్న వాళ్ళు చాలా సెలబ్రేట్ చేసుకున్నారు, అది చూసి చాలా ఆనందం వేసింది. దీంట్లోనే శాంట్నర్, న్యూజిలాండ్ కెప్టెన్ అయిన శాంట్నర్ కూడా నిజంగా మా ఓటమికి కారణం రోహిత్ శర్మ ఇన్నింగ్సే అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడనమాట.
ఆ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ కానీ అంత అద్భుతంగా ఆడి ఉండకపోతే మేము గెలిచే వాళ్ళమే. ఖచ్చితంగా మా నుంచి విజయాన్ని మాత్రం రోహిత్ శర్మ లాక్కున్నాడని చెప్పి శాంట్నర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. దీన్ని బట్టి వాళ్ళ ఇన్నింగ్స్ అనేది ఎంత వాల్యుబుల్, వాళ్ళు ఆటగాళ్ళ పరంగా రోహిత్ శర్మ, కోహ్లీ అనేది ఎంత విలువైన వాళ్ళో నిన్న ఇన్నింగ్స్తో చాటి చెప్పినట్టు అయిందనమాట. అలాగే ఈ మ్యాచ్లో చూసుకుంటే స్పెషల్ ఏంటంటే వ్యూస్ పరంగా, అప్పుడు మొన్న మనకి పాకిస్తాన్కి ఇండియాకి జరిగిన మ్యాచ్లోనే 65 కోట్ల వ్యూస్ వస్తే నిన్న మ్యాచ్లోనే ఆ రికార్డులన్నీ బద్దలైపోయి 90 కోట్ల వ్యూస్ వచ్చినాయట. ఇదో స్పెషల్. అలాగే ట్రోఫీ గెలిచిన భారత్కి కూడా ప్రైజ్ మనీ 19.5 crores వచ్చిందట. ఇలాగా కొన్ని ప్రత్యేకతలతోనే ఈ మ్యాచ్ అనేది, ఈ సిరీస్ అనేది అత్యంతం ఇంట్రెస్టింగ్గా జరిగింది. అలాగే మనం టాస్ గెలవకపోవడం, కంప్లీట్గా అన్ని మ్యాచ్ల్లో కూడా రోహిత్ శర్మ టాస్ ఓడిపోవడం, ఆ టాస్ ఓడిపోయి కూడా కంప్లీట్గా అన్ని మ్యాచ్లు మనం గెలవడం, ఫైనల్కి వచ్చి అద్భుతమైన విజయాలు సాధించి మనందరికీ మంచి ఉత్సాహాన్ని నింపారు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్.